హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ 2025 మార్చి 9వ తేదీలో వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. అందులో భాగంగా మొదటి టాపిక్ చూడండి. కే స్కిల్ యాప్ను ఆవిష్కరించినటువంటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అని ప్రధానమైన వార్త రావడం జరిగింది. అసలు కే స్కిల్ అనేటువంటి యాప్ను ఎందుకోసం తీసుకొచ్చారు, దీనిని ఎవరు అభివృద్ధి చేశారనేది మనకు తెలిసి ఉండాలండి. కాబట్టి గుర్తుంచుకోండి, కే స్కిల్ అనేటువంటి యాప్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క భాషా సామర్థ్యాన్ని పెంపొందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఒక్కసారి చూడండి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క భాషా సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి ఉద్దేశంతో ఒక కే స్కిల్ అనేటువంటి యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. అలాంటి యాప్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే మాత్రం కోనం ఫౌండేషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కే స్కిల్ అనేటువంటి యాప్ని అభివృద్ధి చేసినటువంటిది ఎవరు అంటే మాత్రం కోనం ఫౌండేషన్. దీని యొక్క వ్యవస్థాపకులుగా ఎవరున్నారు అంటే సందీప్ కోనం గారండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అలాంటి కే స్కిల్ యాప్ని ఇటీవల కాలంలో 2025 మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారు ఈ యొక్క యాప్ని అయితే ఆవిష్కరించారు. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం అండి, పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యుదయ రచయితల సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి 2024 సంవత్సరానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. అలా ఆ యొక్క అవార్డు యొక్క బహుకరణ అనేది 2025 మార్చి 8వ తేదీన అందించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 గ్రహీత ఎవరు అంటే పెనుగొండ లక్ష్మీనారాయణ గారని గుర్తుంచుకోండి. ఇతనికి అవార్డు ఎప్పుడు బహుకరించారు అంటే 2025 మార్చి 8వ తేదీ అని గుర్తుంచుకోండి. అయితే ఇతడు ఏ నవలకు గాను ఈ యొక్క అవార్డును అయితే దక్కించుకున్నారు అంటే మాత్రం ఇతను రచించినటువంటి 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనమైనటువంటి దీపికాకు ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, అతని యొక్క వ్యాసాల సంకలనం పేరు ఏంటి అంటాడు, దీపిక అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇతని యొక్క స్వస్థలం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్నాడు జిల్లా చెరువు కొమ్ముపాలెం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తే లక్ష్మీనారాయణ అండి. ఈ యొక్క అంశం కూడా ఈరోజు వార్తలో ప్రధానంగా రావడం జరిగింది. మరొక అంశం చూద్దామండి. మరొక అంశం, ప్రపంచంలో అతి చిన్న పార్క్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి. ఇది ఎక్కడ ఉంది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసి ఉండాలండి. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఈ పార్క్ అనేది గిన్నీస్ వరల్డ్ బుక్లో చోటు సంపాదించుకుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా జపాన్ రాజధాని టోక్యో సమీపంలో ఉన్నటువంటి నాగై జుమ్ అనేటువంటి పట్టణంలో ఈ పార్క్ అయితే ఉండడం జరిగిందండి. మళ్ళీ చూడండి, జపాన్ దేశంలో ఉన్నటువంటి టోక్యో సమీపంలో ఉన్నటువంటి నాగై జూమి అనేటువంటి పట్టణంలో కేవలం 2.6 చదరపు అడుగుల్లో మాత్రమే ఈ పార్కుని ఏర్పాటు చేయడంతో ఈ యొక్క పార్క్ అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకుందండి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ పార్కుని ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే 1988 సంవత్సరం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నటువంటి ప్రపంచంలోని అతి చిన్న పార్కు ఏ దేశంలో ఉందని అడుగుతాడు. కాబట్టి జపాన్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, సిఐఐ తెలంగాణ చైర్మన్ అండి. సిఐఐ అంటే భారత పరిశ్రమల సమైక్య అనేటువంటి ఒక సంఘం ఉంటుంది. దానికి ఒక విభాగంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. అంటే అర్థం కాలేదనుకుంటా, భారత పరిశ్రమల సమైక్యకి ఒక విభాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల విభాగం అనేది ఉండడం జరిగింది. అలాంటి తెలంగాణ పరిశ్రమల విభాగానికి ఇటీవల కాలంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి చైర్మన్గా ఆర్ శివప్రసాద్ రెడ్డి గారు ఎన్నిక కావడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, భారత పరిశ్రమల సమైక్య తెలంగాణ విభాగానికి చైర్మన్గా ఇటీవల కాలంలో ఎవరు ఎన్నికయ్యారు అంటే
ఆర్ శివప్రసాద్ రెడ్డి గారండి. ఇతడు ఏ సంవత్సరానికి ఎన్నిక కావడం జరిగిందంటే 2025-26 సంవత్సరానికి గాను చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే గౌతమ్ రెడ్డి అండి. చాలా ఇంపార్టెంట్, గౌతమ్ రెడ్డి అని గుర్తుంచుకోండి. మరొకటండి, ఇటీవల వార్తల్లో నిలిచిన మరొక అంశం ప్రాజెక్ట్ హిఫాజత్ అండి. ప్రాజెక్టు హిఫాజత్ దీనిని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది తెలిసి ఉండాలండి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ హిఫాజత్ను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుని 2025 మార్చి 7వ తేదీన చండీగఢ్లో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రివర్యులైనటువంటి డాక్టర్ బల్జీత్ కౌర్ గారు ప్రారంభించారు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ హిఫాజత్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటాడు, పంజాబ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. దీనిని 2025 మార్చి 7న చండీగఢ్లో పంజాబ్ మహిళా అభివృద్ధి మంత్రి ప్రారంభించారు. ఈ యొక్క ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఏంటి అంటే ప్రభుత్వ విభాగాల నుంచి తక్షణ సహాయం అందించడం ద్వారా మహిళలు మరియు పిల్లలను రక్షించడం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. మహిళలను మరియు పిల్లలను రక్షించేందుకోసం ప్రభుత్వ విభాగాల నుంచి తక్షణ సహాయం అందించడం జరుగుతుంది. బాధితుడు సహాయం కొరకు 181 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తన యొక్క సమస్యలను అయితే ఫిర్యాదు రూపంలో చేయవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ హిఫాజత్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటాడు, పంజాబ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఏవైతే ప్రభుత్వ విభాగాలు ఉంటాయో ఆ యొక్క ప్రభుత్వ విభాగాల ద్వారా తక్షణ సహాయం అందించడం ద్వారా మహిళలను మరియు పిల్లలను రక్షించడం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, క్రీడా అంశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటి అంటే ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 అండి. ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025ని ఇటీవల కాలంలో ఎన్నవ ఎడిషన్ను నిర్వహించారు అంటే 6వ ఎడిషన్ని. ఈ యొక్క 6వ ఎడిషన్ ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ని 2025 మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు లేదా ఆసియా మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి ఇరాన్ దేశం అని గుర్తుంచుకోండి. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి నగరం ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి టెహ్రాన్ అనేటువంటి నగరం గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కూడా మనం ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో కనుక పరిశీలిస్తే ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025ని 2025 మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు కూడా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి టెహ్రాన్ నగరంలో నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్ని 2025 మార్చి 8వ తేదీన ఇండియా మరియు ఇరాన్ దేశాల మధ్య ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా విజేతగా భారత్ అనేది నిలవడం జరిగింది. అయితే ఇరాన్ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటున్నాం. ఇదివరకు ఎప్పుడైనా ఇరాన్ దేశం ఈ యొక్క ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చిందా అంటే ఇవ్వడం జరిగిందండి. నేటితో కలిపి ఇరాన్ దేశం ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇవ్వడం ఇది 3వసారి అండి. ఎన్నవసారి అంటే 3వసారి అని గుర్తుంచుకోండి. మొదటిసారి వచ్చేసి 2007 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. రెండవసారి 2017 సంవత్సరంలో ఇవ్వగా 3వసారి 2025 సంవత్సరంలో ఈ యొక్క 3వసారి ఆసియా మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్కి ఆతిథ్యం ఇచ్చిందండి. అయితే 2025 సంవత్సరంలో ఆసియా మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్గా భారత్ విజేతగా నిలవడంలో క్రియాశీలక పాత్ర పోషించి జట్టును ముందుండి నడిపించినటువంటి భారత కబడ్డీ టీం కెప్టెన్ ఎవరు అంటే సోనాలి సింగటే అండి. చాలా ఇంపార్టెంట్, సోనాలి సింగటే అండి. అయితే ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 విజేతగా భారత్ నిలిచింది అన్నాం. అయితే భారత్ ఇదివరకు ఎప్పుడైనా ఈ యొక్క విజేతగా నిలిచిందా అంటే నిలిచిందండి. నేటితో కలిపి 5 సార్లు ఆసియా మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు 6 సార్లు ఈ యొక్క పోటీలను నిర్వహిస్తే 5 సార్లు భారత్ గెలవగా ఒకే ఒక్కసారి దక్షిణ కొరియా అనేది విజేతగా నిలిచింది. ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఎడిషన్ మరియు ఆతిథ్యం అదేవిధంగా విజేత గురించి ఒక్కసారి డిస్కషన్ చేసుకున్నట్లయితే మొదటిసారి ఆసియా మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్కి 2005 సంవత్సరంలో
హైదరాబాద్ నగరం అనేది ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు విజేతగా భారత్ నిలవడం జరిగింది. ఇక రెండవసారి ఇరాన్ దేశం 2007లో, అప్పుడు ఇండియానే విజేతగా, 2008లో ఇండియానే ఆతిథ్యం ఇవ్వగా ఇండియానే విజేతగా నిలిచింది. 2016లో దక్షిణ కొరియా ఆతిథ్యం ఇవ్వగా దక్షిణ కొరియానే విజేతగా నిలవగా, ఇక చివరిగా 2017-25లో ఇరాన్ దేశం ఆతిథ్యం ఇవ్వగా విజేతగా భారత్ నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.